ఏ ఇయర్ అమ్మా మీరు? 2017 బ్యాచ్. 70. అది అయిపోయింది సార్, మెడికల్ ఆఫీస్కి. స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయమ్మా మీ కాలేజీలో, లేకుంటే తగ్గాయా? బాగున్నాయి సార్ స్టాండర్డ్స్. పాత కాలేజ్, ఎప్పటి నుంచో రంగరాయ మెడికల్ కాలేజ్ ఒక బ్రాండ్. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడమ్మా? కాకినాడ. నీదమ్మా? రాజమండ్రి. ముందుకి ఇప్పటికీ పాత గవర్నమెంట్ చూశారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. మీరు ఏమైనా ఒక మార్పు చూస్తున్నారా? చాలా మార్పులు వచ్చాయి సార్. బేసిక్ ఇంగ్లీష్ మాకు బేసిక్ రెస్పెక్ట్ పెరిగింది సార్ కొంచెం. యాజ్ అ డాక్టర్ మాకు బేసిక్ రెస్పెక్ట్ అయితే పెరిగింది సార్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అంటే ఈ సాసా ప్రోగ్రామ్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ లేకుండా ఎన్విరాన్మెంట్ వల్ల వెక్టర్ బాండ్ డిసీజెస్ చాలా వరకు కంట్రోల్ అయినాయి సార్. డెంగ్యూ, మలేరియాస్ అన్నీ కూడా మీకు విజిబుల్ కనపడుతుంది. మరి హాస్పిటల్ పిహెచ్ఎస్లో వచ్చే పేషెంట్స్ కమ్యూనికల్ డిసీజెస్ని కొంతవరకైనా కంట్రోల్ అయినాయి. వాటర్ బార్న్ కానీ మస్కిటో బార్న్ కానీ వెక్టర్ బాండ్ డిసీజెస్ అన్ని చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు మా పిహెచ్సిలో మేము క్లీన్లీనెస్ అనేది మేము చేసుకుంటాం. నాట్ అ ప్రోగ్రామ్ ఫర్ స్ప్రెడ్. ఇప్పుడు అది కంపల్సరీ ప్రోగ్రామ్ వల్ల మాతో పాటు రెగ్యులర్ సమాజానికి కూడా అందరూ వచ్చి దాని మీద అవేర్నెస్ తెచ్చుకొని చేస్తున్నారు. సో దానివల్ల మన విలేజెస్లో కూడా చాలా వరకు మనకి దాని మీద అవగాహన ఇంకా చాలా చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.